ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే వాస్తు గురించి చాలామందికి ఉన్నటువంటి సందేహాలు ఈ వీడియో ద్వారా తీర్చబోతున్నాను. అదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే అసలు వాస్తు అనేటువంటిది పనిచేస్తుందా పనిచేయదా? దీనికి స్ట్రైట్ సమాధానం ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికి మరి అనుభవం ఏమిటి అంటే మీరు చూడండి, చాలామంది లైఫ్స్లో నేను పలానా ఇంటికి వెళ్ళాను, నాకు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి బాగాలేదు, ఇల్లు మారాను చాలా బాగుంది అనేది మీరు చూస్తూ ఉంటారు. ఇల్లు మారకముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుందండి, ఇల్లు మారడం వల్ల బాగాలేదు, లేదా ఇల్లు మారిన తర్వాత బాగుంది, ఇట్లాంటివి మీరు చూస్తుంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మీరు ఒక మార్పు చెందిన తర్వాత బాగుంటుందంటే ఆ ఇల్లు యొక్క ప్రభావం మీకు ఖచ్చితంగా ఉందని అర్థం. అయితే ఈ ఇంటికి సంబంధించినటువంటి విషయంలో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చాలామందికి ఉన్న అపోహ తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి, దక్షిణము పడమర మంచివి కాదు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు శాస్త్రాల్లో విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశ మంచిది ఈ దిశ మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు. మరి ఏమిటండి అసలైన రూల్ ఏమిటి అంటే అన్ని దిశలు మంచివే, మీకు ఏ దిశ పనికొస్తుంది అనేటువంటిది చూసుకోవాలి. అంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఇంటికి ఉండేటువంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ అంటారు, అంటే వర్గుని నిర్ధారణ చేయడము అని. మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఉదాహరణకి నేను నానాజీ పట్నాయక్, నాకు తూర్పు పనికిరాదు, తూర్పు ఈశాన్యం కూడా పనికిరాదు, స్వవర్గ అయినటువంటి పశ్చిమం పనికి వస్తుంది, అంటే వెస్ట్ పనికి వస్తుంది, నార్త్ పనికి వస్తుంది, సౌత్ పనికి వస్తుంది. దీని మీద నేను 8 వర్గులకి ఏ అక్షరం వాళ్ళకి ఏంటి పనికి వస్తుంది అనే దాని మీద వీడియోలు కూడా చేశాను, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఇక 3వ పాయింట్ ఏంటంటే చాలామందికి ఉన్న సందేహం రెంటిల్లు మాత్రమే మనకి ఇబ్బంది ఇవ్వదు, ఓన్ హౌస్ అయితేనే ఇబ్బంది ఇస్తుంది అనుకుంటారు. కాదు, రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు వాస్తుపరంగా దానిలో రెంట్కుంటున్నారు, మనీ పే చేస్తున్నారు, అక్కడ ఉంటున్నారు, దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు నా వెహికల్ ఉంది, నా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు, పడిపోయాడు, వెహికల్ అయింది కాదు కదా అని చెప్పి ఆయనకి దెబ్బలు తగలకుండా ఉండవుగా, వెహికల్ నాదైనా సరే ఆయన పడ్డందుకు దెబ్బ తగులుతుంది. అలాగే మరి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఓన్ హౌస్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు 100% ఆ వ్యక్తికి పనిచేస్తుంది వాస్తు, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. లేదు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను దాన్ని రెంట్కి ఇచ్చాను అన్నప్పుడు రెంట్కున్న వ్యక్తికి 90% పనిచేస్తుంది. రెంట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకు 10% ఆ వాస్తు దోషం అనేది పనిచేస్తుంది, ఆ ఇంట్లో లేకపోయినా కూడా. అదేవిధంగా ఆ ఇంట్లో ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిత్య పూజాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దానిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఓనర్కి కూడా కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. దాన్ని వాస్తుపరంగా అస్సలు సరిగ్గా పెట్టుకోకుండా ఉంటే ఓనర్కి కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఎప్పుడు కూడా మీకు పనికొచ్చేలాగా చూసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కడికైనా రెంట్కి వెళ్తే కూడా ఆ డైరెక్షన్ మీకు కలిసి వచ్చేలా చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ డైరెక్షన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎవరికి ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుందని చూసుకోవాలి అని. ఈ డైరెక్షన్స్లో కూడా పదము అని లెక్క కడతారు, అంటే మీ యొక్క ద్వారము ఏ పదంలో పడింది, ఇంద్రపదంలో పడిందా లేకపోతే సూర్యపదంలో జయపదంలో పడింది, ఇట్లా కొన్ని లెక్కలు ఉంటాయి. దాని పరంగా ద్వార నిర్మాణం ఉండాలి. తూర్పు బాగుంటుందని తూర్పుకి వెళ్ళిపోవడం కాదు, ఆ ద్వారం కరెక్ట్గా పడిందా లేదా చూసుకోవాలి. ఇది ఒకటే కాకుండా చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే ఇక్కడ నాకు ఒక్కరికే సరిపోయేలా చూసుకోవాలా, మా జీవిత భాగస్వామి కూడా సరిపోయేలా చూసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఇంట్లో యజమాని అంటే భర్తకి సరిపోయిందంటే భార్యకి ఆటోమేటిక్గా సరిపోతుంది. లేదు కొంతమందికి జీవిత భాగస్వామితో విడిపోవడము ఇట్లాంటివి జరుగుతాయి. అప్పుడు స్త్రీమూర్తి ఒక్కరితే ఉన్నప్పుడు తన పేరు మీద మాత్రం అప్పుడు చూసుకోవాలి సపరేట్గా.
అలాగే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మీకు సరిపోయేలాగా మీ పిల్లలకి సరిపోయే డైరెక్షన్స్ కలిపి తీసుకుంటే అప్పుడు మీ ఇద్దరికి పనికి వస్తుంది అది. అంటే ఏంటి, మీ తదనంతరం మీ పిల్లలకి ఆస్తి ఇచ్చినప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకు కూడా కలిసి రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే కొంతమంది చూడండి, వీళ్ళకి బాగుంటుంది, తదనంతరం వాళ్ళ పిల్లలకి ఇచ్చిన తర్వాత దాన్ని అమ్మేయడము, దాని నుంచి ప్రాబ్లమ్స్ రావడము జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ వర్క్కి సెట్ కాలేదు, మీరు ఉన్నంతకాలం మీకు సెట్ అయింది, మీరు రాజ్యాన్ని వేయలేరు అందులో. అంటే మీ లైఫ్ని చాలా బాగా లీడ్ చేశారు, పిల్లలకి వెళ్ళేసరికి ఎందుకు అలా అయిందంటే వాళ్ళకి పేరు సెట్ అవ్వలేదు. అందుకని ఆ రకంగా సరిపోయేలా తీసుకోవాలి. ఇంకా వాస్తు అంటే ఎంతసేపు అందరూ అనుకునేది ఏంటంటే, వాస్తు పండితుడిని పిలిస్తే వాస్తు అంటే చూడగానే ఇది కూలగొట్టాలి అది కూలగొట్టాలనుకుంటారు, తప్పు. కేవలం ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీయమని చెప్పారు. ఇంకెక్కడా కూడా మీరు తీయాల్సిన పని లేదు. చిన్న చిన్న రెమెడీస్తో, అంటే ఒక మెటల్స్తోని, కలర్స్తోని, వస్తువులు మార్పిడితోని చేయొచ్చు. అంటే ఉండకూడని ప్రదేశంలో ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువుని మార్చడంలో పెద్ద ఖర్చు అవ్వదు మీకు. టీవీ ఒక దగ్గర పెట్టారు, అక్కడ ఉండకూడదు, దాన్ని తీసుకెళ్ళి జోన్లో పెట్టాలి. వంట ఒక దగ్గర వండుతున్నారు, అది కరెక్ట్ కాదు, ఇంకో దగ్గర అక్కడ వండుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. అలాగే ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మీకు వాస్తు మీద ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎలాగా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ శరీరమే ఒక ఇల్లు అనుకోండి. కాసేపు మన శరీరంలో చూసే శక్తి కళ్ళకుంది, వినే శక్తి చెవులకుంది, స్మెల్ తీసుకునే శక్తి ముక్కుకుంది, తినే శక్తి, టేస్ట్ చేసే శక్తి నోటికుంది. ఇప్పుడు ఒక ఇయర్ ఫోన్ ఉంది, ఆ ఇయర్ ఫోన్ని, ఇది వినే శక్తి ఉన్న ఇయర్ ఫోన్కి ఇది చెవు దగ్గరే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది వింటుంది. అదే కానీ ముక్కులోనో సంకలోనో పెట్టుకుంటే అది వినబడదు, జేబులోనే పెట్టుకుంటే. అది ఎలాగో ఇంట్లో వస్తువుకు కూడా ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. నవగ్రహాల్లో ఆ ఎనర్జీ దేనికి సంబంధించిందో దాన్ని బట్టి ఇంట్లో మనకి వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు, ఏదో జస్ట్ వెలుతురు, నీట్నెస్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కేవలం వెలుతురు నీట్గా ఉంటే వాస్తు అయ్యేటట్టయితే, నీట్గా ఉండే ఇల్లు కేవలం వెలుతురు ఉండే ఇంట్లో వాళ్ళకి బాగా కలిసి వచ్చేసేయాలి. కానీ అది కొంతవరకే పనిచేస్తుంది, అది పనిచేయదని నేను చెప్పట్లేదు. వెలుతురు శుభ్రత వాస్తులో భాగమే, కానీ కేవలం వెలుతురు శుభ్రత మాత్రమే కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎలా అయితే మెడికల్లో చూడండి, రోజు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా? కాదు. ఎక్సర్సైజ్తో పాటు నువ్వేం ఫుడ్ తింటున్నావు, నీ బాడీలో ప్లేట్లెట్స్ తగ్గాయా, షుగర్ పెరిగిందా, బీపీ పెరిగిందా అని చెక్ చేసుకుని దానికి సంబంధించిన ఫుడ్ నువ్వు తింటున్నావుగా, దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ నువ్వు వేసుకుంటున్నావుగా. కేవలం ఏం లేదండి, రోజు నేను చక్కగా స్నానం నీట్గా శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందండి, ఎటువంటి అనారోగ్యం రాదని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎందుకు చెప్పలేవు? కేవలం స్నానం చేసేటట్టు అయితే నీకు ఏ రోగం రాకపోయినట్లయితే ఇల్లు కూడా అంతే. కేవలం శుభ్రంగా ఉంటే ఏ వాస్తు దోషం లేదనుకుంటే తప్పు. నిర్మాణంలో దోషం ఉంటుంది, అది ద్వార నిర్మాణంలో కావచ్చు, ఇంట్లో బాత్రూమ్స్ నిర్మాణంలో కావచ్చు, ద్వారం దోషం ఉంటుంది. అయితే ఆ దోషాన్ని నువ్వు కూల్చకుండానే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇది అర్థం చేసుకోండి. వస్తువుని పెట్టే దగ్గర దోషం ఉంటుంది. ఇప్పుడు మీరు కళ్ళద్దాలు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి, తల మీద పెట్టుకుంటే కనబడదు. అలాగే ప్రతి వస్తువు కూడా దాని ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో మీకు వాస్తుదోషం ఉన్నప్పటికీ కూడా నిత్య దీపారాధన చేయడం అనేటువంటి చాలా మటుకు వాస్తుదోషాన్ని తగ్గిస్తుంది. లలితా పారాయణము, విష్ణు సహస్రనామాలు చేయడము, ఇంట్లో నిత్య దీపారాధన. చాలామందికి మంచి వాస్తుని కూడా పాడు చేసుకుని ఉంటారు. ఎలా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో గతించారు, కేవలం 11 రోజులు మాత్రమే కార్యక్రమాల సమయంలో దీపం ఈ పెద్దలకు పెడతారు, కానీ దాని తర్వాత అంతా ఇంట్లో దీపం వెలిగించాలి, పూజ చేయాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే సంవత్సరం వరకు చేయరు. ఎప్పుడైతే ఏదైనా ఇంట్లో మీరు సంవత్సరం వరకు దీపం పెట్టలేదో అది రోజు రోజుకి ఆ యొక్క ఇల్లు యొక్క శక్తిని క్షీణిస్తూ ఉంటుంది. అక్కడ దేవతకు సంబంధించిన ఎనర్జీ పనిచేయదు, అసుర సంబంధించిన ఎనర్జీ, అదేవిధంగా మీకు ప్రేత సంబంధించిన ఎనర్జీ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అశాంతి, అనారోగ్య సమస్యలు, అందరి మధ్యన గొడవలు రావడము, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ఇంటిని చూసేటప్పుడు చాలామంది వాస్తు ఎలా అంటే మామూలుగా ఇలా వచ్చేసి ఇది ఇటుంది ఇది ఇటుంది అంటారు. అలా కాదు. ఎప్పుడూ వాస్తు చూసేటప్పుడు క్లియర్గా ఆ ప్లానింగ్ గీసుకోవాలి. ఒక గ్రాఫ్ పేపర్ మీద గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇంట్లో నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయ్యాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు డిగ్రీస్ చూడకుండా వాస్తు చూస్తున్నారా
అది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్స్రే తీయకుండా బ్లాకేజ్ ఎక్కడ ఉందో తెలియకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టే ఉంటుంది. కొంతమంది చూడండి బ్లాకేజ్ ఏర్పడుతుంది నర్వ్లో బ్లాకేజ్ ఏర్పడినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు? చక్కగా దాన్ని ఎక్స్రే తీస్తారు, స్కానింగ్ తీస్తారు, దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. ఎక్కడ బ్లాకేజ్ ఏర్పడింది, నరం ఎక్కడ బ్లాక్ అయింది, దానికి ఆ బ్లాక్ పోయేలా చేస్తారు. అలాగే ఇల్లు కూడా మీరు గ్రాఫ్ వేసుకొని నీట్గా ప్లానింగ్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి 16 డైరెక్షన్స్లో ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉంది, దేనివల్ల బ్లాక్ అయింది, వీళ్ళకి ఎందుకు ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది, వీళ్ళకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వీళ్ళకి ఎందుకు ఇంట్లో సఖ్యత లేదనే దాన్ని క్లియర్గా ఎగ్జామిన్ చేసి ఆ వస్తువుల మార్పిడిలో కానీ రంగులు వేసుకునే రంగుల్లో కూడా ప్రభావం ఉంటుంది. ఇవి ఎప్పుడైతే చూస్ చేస్తామో ఖచ్చితంగా వాస్తుపరమైనటువంటి దోషం అనేటువంటిది తగ్గుతుంది. శ్రీమాత్రే నమః.